హలో గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజైతే మేము ఒక రెసిపీ చేయబోతున్నాం అనమాట. అదే ఉగాది స్పెషల్ భక్షాలు. మేమైతే భక్షాలు అంటాం, ఇంకా కొన్ని ప్లేసెస్లో బొబ్బట్లు అంటారు. ఇది చేయడం అయితే చాలా ఈజీ. నేను కూడా ఈరోజే నేర్చేసుకున్నా మా మమ్మీ చేస్తుంటే. సో మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్ ఏంటంటే శనగపప్పు, బెల్లం అండ్ మైదా పిండి. ఇవైతే ఇంపార్టెంట్. సో ప్రాసెస్కి వచ్చేస్తే ఇదే గ్లాస్తో ఫస్ట్ అయితే శనగపప్పు తీసుకొని దాంట్లో వాటర్ పోసి ఒక 20 మినిట్స్ అయితే నానబెట్టి పక్కన పెట్టేసామన్నమాట. ఇప్పుడైతే స్టవ్ పైన పెట్టి ఉడకబెడుతున్నాం. అది ఉడికిన తర్వాత దాంట్లోకి మనం బెల్లం యాడ్ చేసుకోవాలి. మేమైతే ఉడకబెట్టిన వాటర్ సైడ్కి తీసి పెట్టుకుంటున్నాం, ఎందుకంటే దాంతో చారు చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఇప్పుడైతే మేము బెల్లం యాడ్ చేసినాం. అది కరిగిన తర్వాత మనం గ్రైండ్ చేసుకోవాలి. ఇంకా దీంట్లో టేస్ట్ బాగుండాలి, ఇంకా స్మెల్ బాగుండాలి అనుకుంటే ఇలాచి ఒక 2-3 యాడ్ చేసుకోవాలి. బెల్లం అయితే మొత్తం కరిగిపోయింది. ఇప్పుడు గ్రైండ్ చేసి చూపిస్తాను. ఇది మొత్తం మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే స్టఫ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మైదా పిండి కలుపుకోవాలన్నమాట. కొంచెం పిండి తీసుకొని దాంట్లో మనం చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో సేమ్ అలానే మనం కలిపెట్టుకున్న పిండి పైన అయితే ఒక తడి బట్టని వేసి ఒక 20 మినిట్స్ అలా పక్కకు వదిలేసేయాలి. మాకైతే స్టఫ్లో స్వీట్ కొంచెం తక్కువైంది అనిపించింది. సో కొంచెం బెల్లం తీసుకొని అందులో వాటర్ వేసి కరిగించి మళ్ళీ దాంట్లోకి యాడ్ చేసుకుంటున్నాం. ఇలా సపరేట్గా కూడా చేసుకోవచ్చు. పప్పు ఉడికించిన తర్వాత సపరేట్గా దాన్ని కొన్ని వాటర్ వేసి మరిగించిన తర్వాత పప్పు గ్రైండ్ చేసి సపరేట్గా కూడా దాన్ని యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడైతే మమ్మీ ప్రాసెస్ స్టార్ట్ చేసింది. దీనికోసం అయితే మనం ఒక కవర్ తీసుకోవాలి. దానికి ఆయిల్ అంటించిన తర్వాత పిండితో అయితే ఇలా ముద్దను పెట్టేసుకోవాలి. దాంట్లోకి స్టఫ్ని యాడ్ చేసుకోవాలి. అదే ఉగాది రోజు చేసుకుంటే మా అమ్మ అయితే దాన్ని ముట్టనియదు అసలు. ఈరోజు అయితే మనం మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. దాన్ని అయితే అప్పుడే టేస్ట్ చేసేస్తున్నా. చాలా స్వీట్ ఉండే, బాగుండే. ఇంకా స్టఫ్ పెట్టిన తర్వాత ఇలా క్లోజ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే దానికి కొంచెం ఆయిల్ రాసేసి ఇలా అయితే చేసుకోవాలి. దీన్ని మనం పూరి ప్రెస్ పైన కూడా చేసుకోవచ్చు. దానికి 2 సైడ్స్ కవర్ అంటించి దానికి ఆయిల్ పెట్టేసి ప్రెస్ చేస్తే ఈజీగా వచ్చేస్తుంది. మేమైతే ఇప్పుడు కవర్ పైన చేస్తున్నాం. ఇది కూడా చాలా ఈజీయే. సో ఇలా చేసిన తర్వాత ఇప్పుడు ప్యాన్ మీద కాల్ చేసుకోవాలి. ప్యాన్ పైన కొంచెం నెయ్యి అయినా ఆయిల్ అయినా ఏది నచ్చితే అది వేసుకొని దాన్ని అయితే కాల్ చేసుకోవాలన్నమాట. ఇంతే, మన భక్ష్యం అయితే రెడీ అయిపోయింది. ఇంకా మమ్మీ కొన్ని అయితే ప్రిపేర్ చేస్తుంది. మనకి నెయ్యి నచ్చదు కాబట్టి మన కోసం సపరేట్గా ఆయిల్ వేసి అయితే కాల్ చేసుకుంటున్నాం. మా ఇంట్లో అయితే అది కాల్చడమే నెయ్యితో కాల్చిరంటే మళ్ళీ సపరేట్గా దానిపైన నెయ్యి వేసుకొని తింటారు. అదేంటో మనకు నచ్చదు కాబట్టి మనకు అవన్నీ టేస్ట్ తెలీదు. సో ఇవైతే అయిపోయినాయి. చాలా బాగుండే టేస్ట్ అయితే. ఇంకా కొన్ని చేసింది కాబట్టి అవి అప్పుడే అయిపోయినాయి. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ దాంట్లో కొన్ని వేడి పాలు వేసుకొని తింటే టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇంకా మా రెసిపీ నచ్చితే డూ లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ.